కోహ్లీ అనేక అరుదైన రికార్డులు తన పేరుపై నమోదు చేసుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో విరాట్ మాత్రమే సాధించిన 6 అద్భుత గంటలను ఇప్పుడు వైరల్గా మారాయి. విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో 8,000కు పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అతను 267 మ్యాచ్లలో 8,661 పరుగులు చేసి అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్గా నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 7,046 పరుగులతో సెకండ్ ప్లేస్లో నిలిచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా కూడా కింగ్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. అతను మొత్తం 8 సెంచరీలు సాధించగా జోస్ బట్లర్ 7 సెంచరీలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 2008 నుంచి ఇప్పటి వరకు కోహ్లీ కేవలం ఆర్సీబీ తరపున ఆడుతున్నాడు. ఐపీఎల్ 2026 అతను వరుసగా 19 సీజన్లు ఒకే జట్టుకు ఆడిన ఏకైక ప్లేయర్గా నిలుస్తాడు. కింగ్ ఇప్పటి వరకు ఎప్పుడూ యాక్షన్లో వెళ్లలేదు. విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 70కి పైగా 50+ స్కోర్లు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. అతను మొత్తం 76 సార్లు 50కి పైగా రన్ చేశాడు. 63 హాఫ్ సెంచరీ, 8 సెంచరీలు ఉన్నాయి. 2016 సీజన్లో కింగ్ కోహ్లీ 976 పరుగులు చేసి ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు మరెవరూ కూడా 900+ పరుగులు మార్కును దగ్గరికి కూడా రాలేకపోయారు. విరాట్ కోహ్లీ ఐపీఎల్లో 4 జట్లపై 1000కి పైగా పరుగులు చేసిన ఏకైక ప్లేయర్గా కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్పై ఈ రికార్డు సాధించాడు. మరి 2026 ఐపీఎల్లో కోహ్లీ ఎలాంటి రికార్డ్స్ కొడతాడో చూడాలి.